ఆయుధాలు, వార్ ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు, యుద్ధం అంటే ఇవే ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారిపోయింది. టెక్నాలజీతో కొడుతున్నాయి దేశాలన్నీ. జరుగుతున్న యుద్ధాలు ప్రూవ్ చేసింది ఇదే. ఇప్పుడు యుద్ధం చేయాలంటే తుపాకీ పట్టుకుని సైనికుడే ఫీల్డ్లోకి దిగాల్సిన అవసరం లేదు. ఫైటర్ జెట్లో సాహసాలు చేయాల్సిన పని అంతకన్నా లేదు. ఓ డ్రోన్ అలా గాల్లోకి ఎగిరితే చాలు, పని అయిపోయినట్లే. ఇలాంటి డ్రోన్ బలాన్ని భారీగా పెంచుకుంటోంది భారత్. ఆర్మీలోకి బాజ్ బెటాలియన్ చేరబోతోంది. అసలేంటిది బాజ్ సేన ప్రత్యేకతలు ఏంటి? మోడర్న్ వార్ఫేర్ కి రెడీ అవుతున్న భారత్. భవిష్యత్ యుద్ధాలకు భారత సేన సిద్ధం. మన డిఫెన్స్ కొత్త అస్త్రం బాజ్ బెటాలియన్. రక్షణ రంగ చరిత్రలో సరికొత్త శకం మొదలు. గాల్లోకి ఎగిరాయా, కన్నేశాయా, అంతే. అసలు బాజ్ బెటాలియన్ ప్రత్యేకతలు ఏంటి? భవిష్యత్ యుద్ధాల్లో ఎలా కీలకం కానున్నాయి? పాక్, చైనా దొంగ వేషాలకు చెక్ ఖాయమా? ఇది డ్రోన్ జమానా. మనిషి చూడలేని, వెళ్లలేని చోటుకు డ్రోన్ వెళ్తోంది. పని చేసి పెడుతోంది, పని కానిచ్చేస్తోంది కూడా. దాదాపు అన్ని రంగాల్లో డ్రోన్ వినియోగం పెరిగింది. దేశ భద్రత, యుద్ధాల్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధం అంటే ఒక దేశ సైన్యం మరో దేశంపైకి దూసుకెళ్లి దాడులు చేసేది. ఆ తర్వాత యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ నౌకల ప్రవేశంతో వార్ తీరు మారింది. డ్రోన్ల రాకతో మోడర్న్ వార్ఫేర్ కొత్త పుంతలు తొక్కుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో డ్రోన్ల వినియోగం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రతి యుద్ధం, ప్రతి ఉద్రిక్తత డ్రోన్లు ఎంత కీలకమో, యుద్ధ స్వరూపాన్ని ఎలా మార్చేయగలవో ప్రపంచానికి పరిచయం అయింది. యుద్ధంలో తుపాకులు, ట్యాంకుల స్థానాన్ని ఇప్పుడు డ్రోన్లు భర్తీ చేసేస్తున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే డ్రోన్ సేన విషయంలో బలంగా ఉన్న భారత్ ఇప్పుడు బాజ్ బెటాలియన్ తో సూపర్ స్ట్రాంగ్ గా మారబోతోంది. అటు చైనా, ఇటు పాక్. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎవరి నుంచి వస్తుందో అంచనా వెయ్యలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరింత అలర్ట్ అయింది. డిఫెన్స్ ను శక్తివంతంగా మార్చుకుంటోంది. ఫ్యూచర్ యుద్ధాల్లో అత్యాధునిక, వైమానిక, డిజిటల్ యుద్ధాలకు అనుగుణంగా సైన్యం తనను తాను మార్చుకుంటోంది. దేశ రక్షణ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సరిహద్దు నిఘా, డ్రోన్ పోరాటాల కోసమే ప్రత్యేకంగా బాజ్ బెటాలియన్లను రంగంలోకి దించాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంది. బాజ్ అంటే గరుడ పక్షి అని అర్థం. డ్రోన్ల ద్వారా ఆకాశం నుంచి నిఘా, దాడులు చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సరిహద్దుల వెంట జరిగే చొరబాట్లను పసిగట్టడం, శత్రువు మీద ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేయడం ఈ ప్రత్యేక గరుడ సేనల ముఖ్య బాధ్యత. ఇది భారత సైనిక ముఖ చిత్రాన్నే మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన పదాతి దళ విభాగాల దగ్గర పరిమిత పరిధి ఉన్న చిన్నపాటి డ్రోన్ బృందాలు మాత్రమే విధుల్లో ఉన్నాయి. అయితే వీటికి పూర్తి భిన్నంగా సరికొత్త సాంకేతికతతో మానవ రహిత వైమానిక దాడులు, గగనతల నిఘా కోసమే ఈ బాజ్ బెటాలియన్లు ప్రత్యేక, అత్యంత శక్తివంతమైన బలగాలుగా ఆవిర్భవించాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న భీకర అంతర్యుద్ధాలు, ఆధునిక రక్షణ వ్యూహాల్లో డ్రోన్ల ప్రాధాన్యతను ప్రపంచం కళ్లకు కట్టాయి. దీంతో సరిహద్దు నియంత్రణ సంస్థలను బలోపేతం చేయాల్సిన పరిస్థితిని గమనించిన భారత సైన్యం ఈ కీలక అడుగు వేసింది. వాస్తవాధీన రేఖ దగ్గర చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలు, ఆపరేషన్ సింధూర్ అనుభవాల ఆధారంగా ఈ ప్రత్యేక వ్యవస్థను డిజైన్ చేశారు. సాధారణ డ్రోన్ శిబిరాలు కేవలం పరిమిత పరిధిలోనే శత్రు కదలికలను గమనించగలవు. బాజ్ బెటాలియన్లు శత్రు దేశాల సరిహద్దుల్లోకి, కొండ ప్రాంతాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి గగనతల నిఘా ఉంచగలవు.
బెటాలియన్లు భారత సైన్యంలో ఒక కేంద్ర నియంత్రణ వ్యవస్థలా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సైన్యం ఆధీనంలో ఉన్న డ్రోన్ల సమగ్ర పర్యవేక్షణ, వాటి నిరంతర సాంకేతిక నిర్వహణ, ఆపరేటర్లకు అత్యున్నత శిక్షణ లాంటి కీలక బాధ్యతలు ఈ బెటాలియన్ల పర్యవేక్షణలోనే జరగబోతున్నాయి. ఒక్కటి మాత్రం క్లియర్, బాజ్ బెటాలియన్లు అనేవి భారత డిఫెన్స్ ను సంప్రదాయ బలాల నుంచి హైటెక్ యుద్ధ సామర్థ్యం వైపు మార్చడంలో కీలకంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. మోడర్న్ వార్ఫేర్ లో భారత్ ను ముందు వరుసలో ఉంచడంలో ఇది కీలక అడుగవుతుందనేది డిఫెన్స్ వర్గాల మాట. రష్యా యుక్రెయిన్ వార్, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్, మోడర్న్ వార్ఫేర్ లో డ్రోన్లు ఎలాంటి కీలకం అనేది చెప్పకనే చెప్పాయి. బాజ్ బెటాలియన్ భారత డిఫెన్స్ ను ఎలా స్ట్రాంగ్ చేయబోతున్నాయి? ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డ్రోన్లు ఏంటి? అసలు ఏ దేశం బలం ఎంత? అమెరికా దగ్గర MQ-9 రీపర్ డ్రోన్ ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అండ్ మోడర్న్ డ్రోన్ ఇదే. శత్రు స్థావరాలను గుర్తించడానికి, ప్రత్యక్ష దాడులు చేయడానికి దీన్ని వినియోగిస్తారు. డేంజరస్ డ్రోన్ బలం ఉన్న జాబితాలో తుర్కీయే 2వ స్థానంలో ఉంది. ఆ దేశం దగ్గర బెరాక్తార్ TB2, ఆక్సిని లాంటి శక్తివంతమైన డ్రోన్లు ఉన్నాయి. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ వీటిని యూజ్ చేసింది. ఇక చైనా 3వ స్థానంలో ఉంది. చైనా దగ్గర వింగ్ లూంగ్ 2 డ్రోన్ కీలకం. దీన్ని నిఘా వ్యవస్థ, గూఢచర్య కార్యకలాపాల కోసం వాడుతున్నారు. ఇక ఇజ్రాయిల్ 4వ స్థానంలో ఉంది. ఆ దేశం దగ్గర హెరోన్ TP అనే అత్యాధునిక డ్రోన్ ఉంది. డ్రోన్ టెక్నాలజీలో భారత్ 5వ స్థానంలో ఉంది. భారత్ దగ్గర స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రుస్తుం 2 డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లకు ఆయుధాలు, రాడార్లు, ఇతర యుద్ధ సామగ్రిని మోసుకు వెళ్లగల సామర్థ్యం ఉంది. సొంతంగా డెవలప్ చేసిన నాగాస్త్ర డ్రోన్లు ఆపరేషన్ సింధూరులో కీలక పాత్ర పోషించాయి. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. భద్రతా దళాలకు ఇవి కీలకమైన ఆయుధాలుగా మారుతున్నాయి. నిఘా, దాడులతో పాటు లాజిస్టిక్స్, సరిహద్దు పర్యవేక్షణలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో భారత్ ముందుగానే అప్రమత్తమైంది. గరుడ సేనను రంగంలోకి దింపబోతోంది. బాజ్ బెటాలియన్లు భారత సైన్యాన్ని భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం చేయడం ఖాయం. ఈ డ్రోన్లతో నిరంతర ఆకాశ నిఘా ఉండడమే కాదు, సరిహద్దు ప్రాంతాలలో రియల్ టైం ఇంటెలిజెన్స్, లద్దాఖ్ లాంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సైనికులకు రిస్క్ లేకుండా నిఘా ఈజీ అవుతుంది. నిజానికి భారత సైన్యం దగ్గర ఇప్పటికే వేలాది డ్రోన్లు ఉన్నాయి. భవిష్యత్తులో లక్షల స్థాయికి ఈ బలాన్ని పెంచాలి అనేది టార్గెట్. ఈ బాజ్ బెటాలియన్ ను ఫ్రంట్ లైన్ యూనిట్లకు సపోర్ట్ ఇచ్చి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులతో కలిసి పనిచేస్తాయి. ఇక డ్రోన్ విభాగాలు మాత్రమే కాకుండా సైన్యానికి సరికొత్త రూపునిచ్చేందుకు భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు, రుద్ర బ్రిగేడ్లు, శక్తిబాన్ ఆర్టిలరీ రెజిమెంట్లు కూడా రక్షణ వ్యవస్థలో త్వరలో చేరబోతున్నాయి. డైరెక్ట్ వార్ఫేర్ లో సైనికుల ప్రాణాలకు నేరుగా ఎలాంటి ముప్పు లేకుండా వైమానిక సాంకేతికతతో శత్రువుల వ్యూహాలను దెబ్బతీసేందుకు కొత్త సేనలు ఉపయోగపడతాయి. ఇక శత్రువుల నుంచి తరచుగా పొంచి ఉన్న డ్రోన్ల నిఘా దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, దేశ సరిహద్దు గగన తలాన్ని మరింత సురక్షితంగా మార్చేలా భార్గవాస్త్ర లాంటి కొత్త స్వదేశీ కౌంటర్ డ్రోన్ రక్షణ వ్యవస్థలను సైన్యం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది.